ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని అందరినీ కూడా గ్లోరియస్ కాన్ఫరెన్స్ 2024 జనవరి 15, 16, 17 అనగా సోమవారం, మంగళవారం, బుధవారం ఈ యొక్క కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నది. తుని ప్రాంతంలో నాసా క్యాంపస్లో ఈ యొక్క కాన్ఫరెన్స్ జరగబోతున్నది. వచ్చినటువంటి వారందరికీ కూడా వసతి మరియు భోజన సదుపాయం కలదు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. రైల్వే స్టేషన్ యొక్క సదుపాయం కలదు. అలాగే బస్ స్టాండ్ కూడా అక్కడ దగ్గరలో ఉన్నది. డిమార్ట్ పక్కన ఈ యొక్క కాన్ఫరెన్స్ అనేటువంటిది జరగబోతూ ఉన్నది కనుక మీరందరూ కూడా అడ్రస్ని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఈ యొక్క కాన్ఫరెన్స్కి మీరందరూ కూడా ఆత్మ నడిపించే విధానంలో మీరు రావాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకోండి. ప్రభు యొక్క సహాయం, ఆయన యొక్క ఆత్మ నడిపింపు మీకు దయచేసిన ఎడల ఈ కాన్ఫరెన్స్కి రండి. మీరు మీ కుటుంబాలు ఒక మంచి పరలోకపు అనుభవాన్ని మీరు అనుభవించాలి అని, ఒక మహిమలో నుంచి అధిక మహిమలోనికి మీరందరూ కూడా మీరు చేరాలి అని ప్రభు పేరిట ఆశిస్తూ ఉన్నాం. దీని కొరకు ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు ఈ యొక్క కాన్ఫరెన్స్లో దేవుని యొక్క ఆత్మ చేత మీకు అనేకమైనటువంటి వర్తమానములు, సందేశములు ఇవ్వబడతాయి. అద్భుతమైనటువంటి ఆరాధన మరి యొక్క స్థలములో దేవుని యొక్క అగ్ని మన యొక్క పెదవులకు తాకుట ద్వారా మన అపవిత్రత తొలగడం మాత్రమే కాదు, వాగ్దానపు ఆత్మ యొక్క కుమ్మరింపు, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవించడం ద్వారా భూదిగంతముల వరకు కూడా ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా సాక్షులుగా మారి సర్వలోకమునకు కూడా సువార్తను ప్రకటించేటువంటి ఒక శిష్యులుగా మీరు తయారు చేయబడతారని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా దైవజనులకి మరి ముఖ్యంగా నా ప్రియ సేవకులందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు సంఘములతో, కుటుంబములతో మీరు ఈ యొక్క కాన్ఫరెన్స్లో పాలు పంపులు పొంది దీవించబడి సంఘము మహిమ నుండి అధిక మహిమకు మరి సిద్ధపడినట్లుగా ఈ యొక్క కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏ విధమైనటువంటి భేదం లేదు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా సంఘములు క్షేమాభివృద్ధి నొందుతాయి, మహిమ నుంచి అధిక మహిమకు వెళతాయి. అనేక మంది మిషనరీలుగా మారుతారు, అనేక మంది శిష్యులుగా లేపబడతారు. అనేకమైనటువంటి సంఘములు ఈ రోజున మరలా దేవుని యొక్క కృపను బట్టి ఖచ్చితంగా 100% కూడా ఇంకనూ పెరుగుతాయని, దాని ద్వారా దేవుని యొక్క రాజ్యము కట్టబడి దేవుని యొక్క రాకడ కొరకు, ప్రభు యొక్క రాకడ కొరకు సంఘము సిద్ధపడుతూ ఉందని, ఆ రీతిగా మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి పరిశుద్ధాత్మ యొక్క సహాయం మూలముగా మీరందరూ ఈ యొక్క కాన్ఫరెన్స్కి రావాలని తెలియజేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.